అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సిబిఐ కుమ్మక్కయిందని, అందుకే ఏ వాయిదాను సిబిఐ వ్యతిరేకించడం లేదు అంటూ రఘురామకృష్ణరాజు గారి తరపున న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళిన నేపథ్యంలో అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డితో సిబిఐ కుమ్మక్కయిందా లేదా, కుమ్మక్కయింది కాబట్టే ఏ వాయిదాను సిబిఐ వ్యతిరేకించడం లేదా అనేటువంటి అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డితో సిబిఐ కుమ్మక్కయిందని, అందుకే ఏ వాయిదాను సిబిఐ వ్యతిరేకించడం లేదు అంటూ రఘురామకృష్ణరాజు గారి తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏంటి మేడం, నిజంగా అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సిబిఐ కుమ్మక్కయిందా, అందుకే ఏ వాయిదాను కూడా సిబిఐ వ్యతిరేకించడం లేదా అంటే ఏం చెప్తారు? మరి అంతే కదండి, మీకేం కనిపిస్తుంది? 10 ఏళ్ళు అసలు తీర్పు రిజర్వ్ చేశాక దాన్ని మళ్ళీ వెలువరించకుండా 5 జడ్జీలు మారిపోవటం ఏంటి, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవటం ఏంటి? అక్కడే మీకు అర్థమవుతుంది కదా కుమ్మక్కయ్యారా లేదా అనేది. ఇది గుడ్డివాడిని అడిగినా చెప్తాడు. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ లాయర్ అదే అన్నాడు, ఎవరు రఘురామకృష్ణరాజు లాయర్ ఎవరైతే ఉన్నారో బాలాజీ శ్రీనివాస్ అనుకుంటా ఆయన పేరు. ఒకసారి అయితే పోనీ అనుకోవచ్చు, ఒకసారి పొరపాటు, రెండోసారి గ్రహపాటు, మూడోసారి అంటే అలా జరుగుతుంది ఎక్కడైనా. ఇప్పుడు ఒకసారి అంటే సర్లే ఏదో ట్రాన్స్ఫర్ అయ్యారు అనుకుంటారు, రెండోసారి కూడా సర్లే ఆయనకి నిజంగానే ట్రాన్స్ఫర్ అయింది అనుకుంటారు. 5 సార్లు జడ్జీలు తీర్పు వెలువరించే సమయంలోనే ట్రాన్స్ఫర్ అవుతారు. ఇది ఆ బదిలీల వెనక ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటి అంటే మేనేజ్ చేశారనే కదా. ఎవరు? వైసీపీ వాళ్ళు మేనేజ్ చేస్తే ఇది సిబిఐకి తెలిసి కూడా నోరు మూసుకుంది కదా, దాని మీద ఎందుకు స్పందించలేదు? ఈరోజు సిబిఐ ఏమంటుంది, అదేం కాదు ఇలాగే నిజంగానే అలా జరిగింది అంటే అది ఏమన్నా అర్థం ఉందండి? కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని ఒక కేసు వేశారు, ఒక పిటిషన్ వేస్తే దాన్ని కూడా వాళ్ళు పక్కకు పెట్టారు. ఎందుకంటే పిటిషన్ వేసిన వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కోర్టు ప్రశ్నించింది, అందుకని అది అక్కడ పక్కకు ఆగిపోయింది. ఇప్పుడు ఇవాళ రఘురామకృష్ణరాజు గారు కూడా పలు సందర్భాల్లో ఈ కేసుని వేరే రాష్ట్రాలకి బదలాయించాలి అంటే కూడా ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాని గురించే ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు ఆ కేసు అట్లా ఉండగా ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఇవాళ కూడా ఈ జస్టిస్ నాగరత్న కావచ్చు, ఆయన ఎవరు శర్మ గారు కావచ్చు, ఇద్దరు కూడా ఈ కేసు తెలంగాణలోనే విచారించండి, మార్చక్కర్లేదు వేరే ప్రదేశానికి అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమన్నారంటే, మేము దాని గురించి మాట్లాడటం లేదు, ఇది వెంటనే మీరు ఎందుకు తీర్పు ఇవ్వట్లేదని వీళ్ళు అడుగుతున్నారు. దానికి సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు, 11 కేసులు 120 మంది సాక్షులు, తర్వాత 11 కేసులు 120 మంది నిందితులు, 863 మంది సాక్షులు అక్కడ. కాబట్టి దీనికి ఎట్లాగా, అందుకని లేట్ అయింది అంటున్నారు వాళ్ళు. అది పెద్ద విషయం అండి. 11 కేసులు మీరు 10 ఏళ్లలో సాల్వ్ చేయలేరా? 120 మంది నిందితులు, మీరు ఎంత ఇది చేసినా కూడా, రోజుకు ఒక 10 మందిని చేసినా కూడా విచారణ 12 కాదయ్యా, 24 రోజులు తీసుకోండి అంటే జనరల్గా ఒక సాధారణ పౌరుడు అడిగే ప్రశ్న అది. అంటే సిబిఐ ఎంత తెలివిగా జవాబిస్తుందో మీరు చూడండి. అంటే ప్రజలు పిచ్చాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు, ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు. ఇప్పుడు ఫైనల్గా ఈ కేసులో ఏం చెప్పిందంటే కోర్టు, తీర్పు అయితే ఇప్పుడు రిజర్వ్ చేశారు, దీన్ని తెలంగాణలోనే చేయమని అడిగారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు విచారణకి సంబంధించి కొంచెం టైం అడిగారు, ఎవరు? రఘురామకృష్ణరాజు వైపు వాళ్ళు. కాబట్టి ఆ లాయర్ అడిగేసి దీన్ని అట్లా పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు ఏది ఏమైనా మీరు మొత్తం కేసు పూర్వాపరాలు చూసుకుంటే 11 కేసులవి, ఇందులో జగన్ హస్తం బాగా ఉంది. జగన్ మేనేజ్ చేస్తున్నాడని మాత్రం మనకు క్లియర్ కట్గా అర్థమవుతోంది. మీరు కోర్టులను ప్రశ్నించకూడదు అంటే మరి సిబిఐని ప్రశ్నించచ్చుగా మనం. వీఆర్ నాట్ క్వశ్చనింగ్ కోర్టులు, బట్ మనం అక్రమాస్తుల కేసులో ఏ వాయిదాను కూడా వాళ్ళు అడ్డుకోలేదండి. అది కరెక్ట్, వాళ్ళు వ్యతిరేకించలేదు, వాళ్ళు ఇదేంటి అని ప్రశ్నించలేదు. కాబట్టి ఇవాళ తప్పు సిబిఐ మీదే ఉంది ఖచ్చితంగా. అంటే సిబిఐ జగన్ కుమ్మక్కయ్యారు అంతే కదా. లేదు, సిబిఐ జగన్ లాయర్స్ కుమ్మక్కయ్యారు. రోహత్గిన ఆయన ఎవరు, ఆయన కదా వాదిస్తున్నాడు, సీనియర్ లాయర్. సో ఆయన అన్నింటికీ కూడా ఒక అడ్డుపొల్లేస్తూ ఉంటాడు. అంటే వీళ్ళందరూ కూడా తెలివిగా ముందు మాట్లాడుకుని
ఈ కేసుల్లో వాయిదాలు కోరుతున్నారని మనకు అర్థమవుతుంది. లేదు ఆ జడ్జీలు ట్రాన్స్ఫర్ అయిపోతారు, తీర్పు రిజర్వ్లో ఉంటుంది. ఇప్పుడు ఆ తీర్పు బయటికి రావాలంటే టైం పడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారి తరపు న్యాయవాది ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళిన నేపథ్యంలో తదుపరి చర్యలు ఎలా ఉండే అవకాశం ఉంది? సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? మనం ఏం చెప్తామండి, ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు ఒక రకంగా తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు ఏమి ఇస్తుందో మనం ఏం చెప్తాం? ఇప్పుడు ఇదంతా కూడా సిబిఐ మీద కూడా ఆధారపడి ఉంటుందిగా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి తరపు న్యాయవాది అసలు సుప్రీంకోర్టు దృష్టికి ఏం తీసుకువెళ్ళారు, ఏ అంశాలని ఆయన అక్కడ ప్రస్తావించారు అంటే ఏం చెప్తారు? అదే మాకు ఈ కేసు మాకు తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని అడిగారు వాళ్ళు. తర్వాత ఈ జడ్జెస్ ఈ రకంగా ట్రాన్స్ఫర్ అవటం అనేది వాళ్ళకి అనుమానాస్పదంగా ఉంది. ఇది ఒకసారి 2 సార్లు కదా, 5 సార్లు 5గురు మారటం అనేది దీని మీద దృష్టి పెట్టాలి. తీర్పు రిజర్వ్ చేశారు కాబట్టి ఆ తీర్పు వెలువరించాలి. వాళ్ళు అడిగే అంశాలు ఇవే. అంటే త్వరితగతిన వీటిని మీరు సాల్వ్ చేయండి కేసుల్ని, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావాలనేది వాళ్ళ ఉద్దేశం. అది సహజం కదండి, ఎవరైనా కోరుకుంటారు. ఇదేం చిన్న విషయం, 11 కేసులు కదా, కాబట్టి బెయిల్ రద్దు అవ్వాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు బెయిల్ మీద ఎట్లా ఉంటాడు ఆయన? 10 సంవత్సరాలు పైగా 12 సంవత్సరాలు అనుకోండి, ఆల్మోస్ట్ ఒక పుష్కర కాలం. ఇది సామాన్య మానవుడికి ఇది కుదురుతుందా ఇట్లాగా? కాబట్టి ఇవాళ రఘురామకృష్ణరాజు అడిగేది మాత్రం ఖచ్చితంగా న్యాయపరమైందేనండి. దీనికి మాత్రం కోర్టులు ఆలోచించి వెంటనే తీర్పు ఇవ్వాలి. తర్వాత ఏదైతే తీర్పు రిజర్వ్ లో ఉందో ఆ తీర్పు బయటకు రావాలి. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమాస్తుల కేసులో విచారణ వేగవంతమై వీటికి సంబంధించినటువంటి తీర్పులు వెలువడేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయా? ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా జరుగుతాయండి. ఆయనకి సంబంధించి తీర్పు ఏ రిజర్వ్లో ఉందో తీర్పు అది బయటకు వచ్చింది అనుకోండి, ఆయన అరెస్ట్ అయినా అవుతాడు. బెయిల్ రద్దు అయితే ఆటోమేటిక్గా అరెస్ట్ అవుతారు కదా. తర్వాత ఇప్పుడు మరి లండన్ నుంచి ఆయన వెనక్కి వస్తాడా రాడా? ఆయన అక్కడే ఉండిపోతాడా ఈ 2 నెలలు? ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద చాలా కేసులు ముందుకు నడుస్తాయి. ఇది ఒకటే కాదు, ఈ 11 కేసులే కాదు కదా. ఇప్పుడు అవినీతి కేసులు కూడా చాలా బయటకు వచ్చాయి. కాబట్టి ఇంకా బాబాయ్ హత్య కేసు ఒకటి ఉంది. ఇప్పుడు ఆయన అందులో 3వ నిందితుడా ఏది ఆయన. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసలు లండన్ నుంచి వెనక్కి వస్తాడా రాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.